హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు పీఆర్సీ ఆలస్యం, ఈలోపు భారీగా ఐఆర్ ప్రకటన అని చెప్పి ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఏపీ ఉద్యోగులకి 12వ పీఆర్సీ ఈ క్రమంలో 12 రోజులు మాత్రమే సమయం ఉంది. పీఆర్సీలో భారీ కదలికైతే వస్తుంది. మంచి పీఆర్సీ ఫిట్మెంట్ అయితే రాబోతుంది. ఉద్యోగ పెన్షన్లకు జీతాలు, పెన్షన్లు భారీగా పెరుగుతాయి అన్న నేపథ్యంలోనే మరొక సమస్య అయితే వచ్చి పడిందండి. అదేంటంటే జగన్ ప్రభుత్వంలో నియమించిన పీఆర్సీ కమిషనర్ గారు ఈ విధంగా మన్మోహన్ సింగ్ గారు రాజీనామా చేయటం జరిగింది. కాబట్టి పీఆర్సీ కమిషన్ను నియమించాలి కాబట్టి కొత్త వారికి మరలా కొంత సమయం కేటాయించాలి కాబట్టి పీఆర్సీ అమలుకి ఖచ్చితంగా ఆలస్యమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈలోపు ఐఆర్ ఇచ్చేందుకు ప్రభుత్వం సానుకూలంగా అయితే ఉందండి. అయితే ఐఆర్ ఎప్పటి నుండి ఇవ్వాలి, ఎంత శాతం ఇవ్వాలి అనే విషయాన్ని అయితే చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోపు ఉద్యోగ సంఘ నేతలతో జరిగే సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటారని అయితే సమాచారం అండి. ముఖ్యంగా ఐఆర్ అనేది 20% ఉండవచ్చు అనేది విశ్వసనీయ సమాచారం. ఉద్యోగులు మాత్రం 30% తగ్గకుండా ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు. మరి వీరిద్దరికి సంబంధించి ఒక నిర్ణయానికి అయితే వచ్చి ఐఆర్కి సంబంధించి ప్రకటన అయితే ఉండబోతుంది ఈ నెలాఖరులో. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.